సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు పార్టీల ప్రస్తావన ఎలా మీరు తెచ్చారు? రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వింగ్స్ని పెట్టుకుని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. నాకు తెలిసి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఎలక్షన్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేయటం. రిజల్ట్ పైన ఎంతవరకు దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది? బ్రెయిన్స్ చేంజ్ అవ్వడానికి, ఒపీనియన్ చేంజ్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంటుందా? నరసింహారావు గారు, యాక్చువల్లీ నేను సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ మీద ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్ని గమనిస్తూ ఇండియాలో ఎలా ఉందో 2014 నుంచి కూడా నేను గమనిస్తూ ఉన్నాను. చూస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది యాక్చువల్లీ కన్స్ట్రక్టివ్గా వెళ్తే కనుక చాలా ప్రభావం చూపించుండేది. కన్స్ట్రక్టివ్గా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీపీ పార్టీ, మీరు వైసీపీ పార్టీ అనుకున్నాం. సో నేను టీడీపీ పార్టీ వ్యక్తిగా నేను ఏం తీసుకురాబోతున్నాను, లేకపోతే ఇలాంటి వాటి మీద నా కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఎలాగ నేను సోషల్ మీడియా ద్వారా తీసుకువెళ్ళి ఉండి, మీరు కూడా వైసీపీ ద్వారా మీరేం సాధించారు ఇదంతా తీసుకురాగలిగేసి ఉండి, రెండు కన్స్ట్రక్టివ్ గా ఉంటే కనుక ఖచ్చితంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ చూపించుండేది. ఏది మన ఇద్దరులో ఎవరు గెలవాలన్న దాని మీద. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే 2014 నుంచి కూడా సోషల్ మీడియాని దుమ్మేసి పోసేలాగా, ట్రోలింగ్ చేసేలాగా, లేకపోతే మీమ్స్ తయారు చేసేసి సో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఎందుకు పనికిరాని వ్యక్తిగా ట్రీట్ చేసి మేము తయారు చేసాం అనుకున్నాం, రేపు మీరు నన్ను చేశారనుకున్నాం. స్టార్టింగ్ నేను మిమ్మల్ని చేసినప్పుడు ఆటోమేటిక్ గా మిగతా సొసైటీ చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, ప్రజలంతా ఓకే నరసింహారావు గారు ఇంత క్యారెక్టర్లెస్ వ్యక్తి అది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు నన్ను చేసిన తర్వాత నన్ను కూడా అనుకోవటం మొదలు పెడతారు కదా. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది పీపుల్కి ఎలా లాజిక్ అర్థమైంది? అంత బుర్రల పీపుల్ ఉన్నాయా? పీపుల్కి వచ్చేటప్పటికి అందరూ బహువులా కనపడితే అందరూ చెత్తలాగా, అందరూ కూడా స్వార్థపరులాగా, అందరూ కూడా డబ్బులు తినేసేవాళ్ళలాగా, లంచగొండులాగా, లేకపోతే ఈ ఇలా కనపడుతుంటే ఎవరికి ఓటు వేయాలి? సో ఎవరికి ఓటు వేయాలి అన్నది సోషల్ మీడియా ద్వారా డిసైడ్ చేసుకునే పరిస్థితి ఈ రోజు లేదు. సింపుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సోషల్ మీడియాలో. మీరు 100 టీములు పెట్టుకొని మీరు ఎంతైనా చేసుకోండి, సోషల్ మీడియా ద్వారా పీకగలిగేది ఏమీ లేదు. సింపుల్ గా జరిగేది ఏంటంటే, ఈ రోజు పని చేస్తుంది ఏదైనా ఉంటే క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చూడండి, క్యాస్టులు వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటారు. సో సోషల్ మీడియా ద్వారా ఏమి రావట్లా, క్యాస్ట్ ద్వారానే వస్తుంది పీపుల్ కి. సో ఆ విషయంలో రాజకీయ నాయకులు సక్సెస్ అయ్యారు. కొన్ని క్యాస్ట్ తమ వైపు తిప్పుకోవడం, డివైడ్ క్యాస్ట్ అంతే. సో క్యాస్ట్ డివైడ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వాలు చేసిన పనులు చెప్పుకోవడం, లేకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన ఫెయిల్యూర్ చెప్పడానికి సోషల్ మీడియా పనిచేయలేదు అంటారా? పనిచేయట్లా. పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ ఓకే, మీరు చెప్పినట్టు పక్కన పెడతాం. ఇద్దరిది వీళ్ళు డిస్ట్రై చేసుకున్నారు. బట్ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ చెప్పడంలో వీళ్ళు కానీ, ప్రభుత్వం ఫెయిల్యూర్ చెప్పడంలో వాళ్ళు కానీ తీసుకొచ్చిన ప్రచారం ఓటింగ్ పైన ఇంపాక్ట్ చూపిస్తారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మీరు స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోతే ఒక 30 పోస్టుల్లో ఒకటి మాత్రమే ఈ ప్రభుత్వం ఇది చేసింది, లేదా మా ప్రభుత్వం వస్తే ఇది చేసింది అని చెప్పేసి ఒక రెండు పోస్టులే కనపడతాయి. మిగతా 25-30 పోస్టులు వచ్చేటప్పటికి ఈ ట్రోలింగ్ లే కనపడితే కనుక యాక్చువల్లీ ఒక నార్మల్ న్యూట్రల్లో ఓటర్ని తీసుకుందాం. అతనికి నెగిటివిటీ, మనుషులకి టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తారంటే వాళ్ళ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో. సో నెగిటివిటీకి కనెక్ట్ అయినంతగా, ఈ టైప్ ఆఫ్ ట్రోలింగ్ కనెక్ట్ అయినంతగా ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడో ఒకసారి చెబితే కనుక వాళ్ళకి ఎక్కదు. సో సింపుల్ గా ఈ ఇద్దరిని కూడా పెద్ద చెప్పుకొచ్చారు, వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పేసి అన్నట్లు అనుకుంటారు, ఎందుకంటే మిగతా అంతా నెగిటివిటీ నడుస్తుంది కాబట్టి. సో అలా కాకుండా సోషల్ మీడియా వచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలన్న విషయంలో ఉండి, కేవలం అభివృద్ధికి సంబంధించి కానీ, ప్రజా సమస్యలకు సంబంధించి కానీ ఈ ఎజెండా పద్ధతిలో ఉంటే గనక ఖచ్చితంగా అప్పుడు పీపుల్ ఆలోచించడం మొదలుపెట్టి ఉండేవాళ్ళు, కన్స్ట్రక్టివ్ గా ఉండేది. సో ఇప్పుడైతే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎలక్షన్స్ లో ఉండదు. ఊరికి జస్ట్ గొంతు పోయేలాగా అరుచుకోవటం, బూతులు తిట్టుకోవటం, లేదా గొడవలు చేసుకోవడం తప్పించి, ట్రోలింగ్లు చేసుకోవడం తప్పించి, సోషల్ మీడియా ద్వారా మీరు ఏ అరిచి గగ్గులు పెట్టినా కూడా క్యాస్ట్ పని చేసినంతగా సోషల్ మీడియా పనిచేయదు.